చాలామంది సహోదరులు తరచుగా దైవజనులతో చెప్పే మాట ఏమిటంటే, అయ్యా, మా ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన ఇంకా మారలేదని ప్రార్థన సహాయం కోరుతూ ఉంటారు. అలాగే ఒక సంఘంలో ఉన్న ఒక ఇల్లాలు తరచుగా సంఘ కాపరి వద్దకు వెళ్ళి, అయ్యా, మా ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన ఇంకా మారలేదు అని తన భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. కొంతకాలమైన తర్వాత ఆమె మరలా పాస్టర్ గారి యొద్దకు వచ్చి, మీరు ఎంత ప్రార్థించినా మా ఆయన మారడం లేదండి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదని వాపోయిందట. అందుకు వివేకం కలిగిన ఆ దైవజనుడు, చాలా కాలంగా మీ ఆయన మారాలని కోరుతూ ప్రార్థించమంటున్నావు, కానీ ఇంతకీ నువ్వు మారావా అని ఎదురు ప్రశ్న వేశాడు. అందుకు ఆమె ఆశ్చర్యపడుతూ, పాస్టర్ గారు, నేను మారడం ఏంటి? నేను పుట్టు క్రైస్తవురాలిని, సండే స్కూల్ కూడా తీసుకునేదానిని, క్వైర్లో పాటలు పాడేదానిని, ఈ సంఘానికి గత 10 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వస్తూ కానుకలు కూడా ఇస్తున్నాను. అంతేకాదు, నేను ఇంట్లో వంట వార్పు కూడా చేయకుండా ఆదివారం ఉదయమే ఆరాధనకు వచ్చి సాయంత్రం దాకా దేవుని సన్నిధిలోనే గడుపుతాను. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినములతో సమానమని ఇంత ఖచ్చితంగా నేను బైబిల్ను అనుసరిస్తుంటే నన్ను మారావా అని అంటారేంటి? ప్రతి స్త్రీల కూడిక, ఉపవాస కూడిక, గృహ కూడిక, ఏవైనా ప్రత్యేక కూడికలకు ఇంటి పట్టున పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా నేను సంఘం చుట్టూ కూడికల చుట్టూ తిరుగుతూ ఉంటే నన్ను మారావా అంటారా అని చెప్పిందట. అందుకు ఆ పాస్టర్ గారు, అమ్మా, నువ్వు కూడికలు, ప్రార్థన, భక్తి అంటూ సంఘాల చుట్టూ, గృహాల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి ఇంటి పనులు, వంట పనులు, పిల్లల్ని చదివించడం ఇవన్నీ ఎవరు చేస్తారు అని కాపరి ప్రశ్నించాడు. అందుకామె, ఇంట్లో ఉన్న మావారే అన్నీ చూసుకుంటారని ఎంతో సంతోషంగా చెప్పింది. ఆ మాటలు విన్న సంఘ కాపరి అసలు విషయాన్ని గ్రహించి, అమ్మ, మారడం అంటే సండే స్కూల్ తీసుకోవడం, క్వైర్లో పాటలు పాడడం, గృహ కూడికలు, స్తుతి కూడికల చుట్టూ తిరగడం కాదు. బైబిల్ సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యము దూషించబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను, బిడ్డలను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకుని వారును, మంచివారునై ఉండి, అంతేగాక విశ్వాసం లేని భర్తలు భయంతో కూడిన మీ ప్రవర్తనను చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రక్షణలోనికి రాబట్టవచ్చును. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవునికి మిగుల విలువైనది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1-4 వచనాలు అని ఈ వాక్యములను చూపుతూ ఆ సంఘ కాపరి నిజమైన ఆత్మీయత, మార్పు కలిగిన జీవితం ఏమిటో తెలియజేశాడు. ఈ మాటలు విన్న ఆ విశ్వాసి తన హృదయంలో గుచ్చబడి ఆ రోజే ప్రభు సన్నిధిలో మోకరించి తనలో భర్త పట్ల, బట్టల పట్ల, బంగారం పట్ల వ్యామోహం, కోపం, ఆవేశం, భర్త అంటే గౌరవం లేని స్థితిని, బిడ్డల చదువు, ఆత్మీయత పట్ల లెక్కలేని తనాన్ని గ్రహించి, అయ్యో ప్రభువా, ప్రార్థన, కూడికలు, సేవ అంటూ ఇంటిలో భర్తకు లోబడకుండా, బిడ్డలను పట్టించుకోకుండా జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని నిర్మించుకొనును అని తెలిసి కూడా ఎంతో అజ్ఞానంతో నా ఇంటిని నిర్లక్ష్యం చేసి, సేవ అంటూ, ప్రార్థన అంటూ ఇంటిని పట్టించుకోకుండా, పిల్లల్ని చూసుకోకుండా, చదివించుకుంటూ తన బాధ్యత నిర్వర్తిస్తున్న భర్తను పట్టుకొని, నువ్వు మారకపోతే, యేసయ్యను నమ్ముకొనకపోతే నరకానికి పోతావని భయపెడుతూ, శాపనార్థాలు పెడుతూ అనేక మార్లు నా ఇంటిని నరకంగా మార్చుకున్నానే అని ఏడ్చి పశ్చాత్తాపపడి ఆ రోజే తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తు బిడ్డగా ఉండుటకు తీర్మానం తీసుకొని ఇంటికి వెళ్ళిందట. తన భార్య చర్చి నుండి ఇంటికి వచ్చేసరికి ఫ్లాస్కోలో కాఫీ సిద్ధం చేసి పెట్టి తనకు అందించే అలవాటు ఉన్న ఆ భర్త
న్యూస్ పేపర్ చదవడంలో పడి సమయం మర్చిపోయి కాఫీ సిద్ధం చేయలేదు. ఈలోగా టైం చూసుకుంటే భార్య వచ్చే సమయం అయిందని గ్రహించి గబగబా కాఫీ పెట్టే ఫ్లాస్క్లో పోస్తూ ఉండగా భార్య రానే వచ్చింది. కాఫీ పెట్టడం ఎందుకు ఆలస్యమైందని తనతో గొడవ పడుతుందేమోనని భయంతో ఉండగా ఫ్లాస్క్లో కాస్త జారి క్రింద పడింది. అప్పుడు ఎటువంటి ప్రళయం సృష్టించబోతుందో అని భయంతో వణుకుతూ పగిలిపోయిన ఫ్లాస్క్ ముక్కలను ఏరుతూ ఉండగా ఆమె తన భర్తను సమీపించి, ఏమండి, మీకెందుకు శ్రమ, మీరు వెళ్ళి సోఫాలో కూర్చోండి. కాఫీ కావాలో, మజ్జిగ కావాలో, లేదా ఏదైనా జ్యూస్ కావాలో చెప్పండి, నేను మీకు కలిపి తీసుకొస్తాను. ఇంకెప్పుడు మీరు ఈ వంటగదిలోనికి రావడానికి వీల్లేదు. వంటగదితో మీకేం పనండి? నేను కదా మీ భార్యను, మీరు పదండి, వెళ్ళి మీరు సోఫాలో కూర్చోండి అని అంటుంటే ఆ భర్తకు ఏమీ అర్థం కాక, ఇదేంటి ఇది ఇలా మాట్లాడుతుంది, నా భార్యనా అనే అనుమానముతో నువ్వేనా అని ప్రశ్నించాడట. అదేంటండి, నన్ను చూసి నువ్వేనా అని అంటారేంటి? నేనే. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా మొండితనాన్ని, గయ్యాలితనాన్ని, మూర్ఖత్వాన్ని, గుణం లేని భక్తిని తీసివేసి మంచి మనిషిగా నన్ను యేసయ్య మార్చేశాడు. అయినా మీరు భయపడుతూ నాతో కాపురం చేయనవసరం లేదు అని అంటూ ఉండగా ఆ భర్త, నీలాంటి గయ్యాలి భార్యని ఆ ప్రభువు మార్చగలిగితే నాలాంటి భార్య బాధితుడిని మార్చడం ఆ ప్రభువుకు ఏమాత్రం కష్టం కాదు. ఇక నేనెందుకు ఆగుతాను? వచ్చే వారం నేను, పిల్లలు అందరం కలిసి మందిరానికి వెళ్దాం, ప్రభు బిడ్డలుగా జీవిద్దాం అని అన్నాడు. ఆ కుటుంబం క్రీస్తు కేంద్రిత కుటుంబంగా మారింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు నీ ఆవేశాన్ని, కోపాన్ని, మూర్ఖత్వాన్ని, త్వరగా నోరు జారే తత్వాన్ని, ప్రతి చిన్నదానికి గొడవపడే స్వభావాన్ని విడవకుండా, నువ్వు మారకుండా నా భర్త మారాలి లేదా నా భార్య మారాలని ప్రశ్నించడం, ప్రార్థించడం లేదా ప్రార్థన సహాయం కోరడం ఏమాత్రం సమంజసం కాదు. ఇతరుల జీవితంలో మార్పును కోరే ముందు నువ్వు నిజంగా మార్పు చెందావో లేదో గ్రహించు. మార్చుకోవాల్సిన అలవాట్లు, మాట తీరు, ప్రవర్తన మొదట నువ్వు మార్చుకో. తద్వారా నీ మాటలతో కాక నీ క్రియలే నీ భర్తలో, భార్యలో మార్పును తీసుకొస్తాయి. మరికొంతమంది అతి భక్తిలో పడి భార్య బిడ్డలను లేదా భర్తను, ఇంటిని నిర్లక్ష్యం చేస్తూ ఎప్పుడు ప్రార్థన అంటూ, కూడికలు, సేవ అంటూ తిరిగే వారిని దేవుడు ఏమాత్రం అంగీకరించాడు. కనుక నీ మూర్ఖత్వం వలనే ఒకవేళ నీ భర్త లేదా నీ భార్య మారడం లేదేనేమోనని గ్రహించి నేడే నీ జీవితాన్ని దిద్దుకొని ప్రభు అంగీకరించే భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా జీవించు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.